హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రాజ్వల్. ఇది రేగిపళ్ళ సీజన్ కదా. మా అమ్మ రేగి వడియాలు పడుతుంది. మీకు రేగిపళ్ళు చూసేసరికి అర్థమై ఉంటుంది. ఈ రేగి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కేవలం జనవరి సీజన్లో మాత్రమే మనకు దొరుకుతాయి. కానీ వీటిని అన్ సీజన్లో కూడా తినాలంటే ఇలాగే రేగి వడియాలు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ రేగి వడియాలు బాగా ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. ఇప్పుడు మనం అన్ సీజన్లో లేకుండా వీటిని టేస్ట్ని ఆస్వాదించవచ్చు. వీటిని ఈజీగా ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి తడి ఆరే వరకు ఎండనివ్వాలి. తర్వాత పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అలా చూసుకునేటప్పుడు గింజ వేరుగా తొక్క వేరుగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో చేసిన విధంగా సపరేట్ చేయాలి. గింజలను రోల్లో మాత్రమే దంచుకోవాలి, ఎందుకంటే గింజలు మిక్సీలో వేసినప్పుడు ముక్కలు అయిపోతాయి. తొక్కలను మాత్రం మిక్సీలో వేసుకోవాలి. రోట్లో అయితే వేశాక చాలా ఎక్కువగా దంచాలి, అందుకే మిక్సీలో వేస్తే త్వరగా అయిపోతుంది. బెల్లం, జీలకర్ర, మిర్చి, సాల్ట్ వేసి దంచి మొత్తం కలిపి ఇలా వడియాలు ఎండబెట్టుకోవచ్చు. ఇలా ఇవి ఎండడానికి 2 రోజులు టైం పడుతుంది. బాగా ఎండిన తర్వాత వీటిని మనం స్టోర్ చేసుకుంటే అన్ సీజన్లో కూడా మనం రేగి పళ్ళను తినవచ్చు. అన్ సీజన్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.